హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాను. పంజరంలో ఉన్న చిలుక బయటికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు స్వేచ్ఛగా జీవిద్దామా అని ఎదురు చూస్తుంది. కానీ పాపం దాన్ని చిలుకను బయటకు వదిలేదు, అసలు అది స్వేచ్ఛగా జీవించలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆడపిల్ల జీవితం కూడా అంతే. పంజరంలో ఉన్న చిలుక లాంటిది. స్వేచ్ఛగా జీవించలేదు. పెళ్ళి కాకముందు తల్లిదండ్రుల మాట వినాలి, పెళ్ళి తర్వాత అత్తమామ భర్త మాట వినాలి. ఇక తను స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు? అసలు ఏదన్నా చేద్దామా అంటే అడ్డు చెప్తూ ఉంటారు. ఇటు అమ్మ నాన్న పెళ్ళి కాకముందేమో అమ్మ నాన్న అడ్డు చెప్తూ ఉంటారు. నువ్వు ఆడపిల్లవి, బయటకు వెళ్ళకూడదు, బయట తిరగకూడదు, పాటలు పాడకూడదు, డ్యాన్స్ వేయకూడదు, అసలు ఏం చేయకూడదు, నువ్వు అత్తగారింటికన్నా ఏమన్నా వేసుకుంటారు. అత్తగారింటికి వెళ్ళి వచ్చిన తర్వాత నీకు పెళ్ళయింది, అసలు నువ్వు ఇలా పాటలు ఎలా పాడతావు, డ్యాన్స్ ఎలా చేస్తావు, నువ్వు ఏది చేయకూడదు అంటారు. మరి ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రి అయింది, సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్ళొచ్చింది అని ఇవన్నీ ఒక పిటి ఉష పరుగు పందెంలో గెలిచింది, ఇలాంటివన్నీ చెప్పినా కూడా అవి వినడానికే బాగుంటాయి. ఆడపిల్లలు బయట తిరగకూడదు అని చెప్తుంటారు. ఇవి చెప్పడానికే బాగుంటాయి. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, వీళ్ళందరూ వీరనాయుడు అని చెప్పడానికే బాగుంటాయి. కానీ మనకి ఎందుకు మాత్రం జరగదో నాకు అర్థం కాదు. మన ఆడపిల్లలకి ఒకసారి స్వేచ్ఛ ఇచ్చి చూడండి, వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందో. స్వేచ్ఛ అంటే పూర్తి స్వేచ్ఛ అని కాదు, ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ పనిలో నెగ్గుకు రావడానికి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారా? ఉంటే మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. అంటే ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ చదువుకోకూడదు, నువ్వు ఎక్కువ చదవకూడదు, నీకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయిని తేవాలి అని కొంతమంది తల్లిదండ్రులు అయితే చదివించడానికి కూడా భయపడుతుంటారు. నీకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయిని తీసుకురావాలని. పెళ్ళైన తర్వాత ఇక భర్త అంటాడు, నువ్వు ఇంకెందుకు చదువుకోవడం, వంట పని ఇంటి పని చేసుకోవచ్చు కదా అంటుంటారు. మనకు వంట పని ఇంటి పనికే పరిమితం చేస్తుంటారు, అంతే కదండి. మరి మనం ఇంట్లో పని చేస్తామా, ఆ పనికి విలువ కూడా ఉండదు. ఆ పని ఎంత పని చేసినా చేతులు కాల్చుకొని కూడా మనం అప్పుడప్పుడు వంటలు చేస్తుంటాం. కానీ అత్తగారింట్లో ఎట్లా వంకలు పెడుతుంటారంటే అది చెప్పుకోలేము. ఏంటి ఈ కారంలో ఉప్పు ఎక్కువైంది, ఈ కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, అసలు దీన్ని తినగలమా అని అంటుంటారు. అదే బాగుంది అనుకోండి, అసలు నోరు మూసుకొని తింటుంటారు. ఈ విధంగానైతే పేర్లు పెడుతూ ఉంటారు. వంట పనికి పరిమితం చేసేసి ఇక మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళనీయకుండా అలా చేస్తుంటారు. అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది భర్తలు ఇప్పుడు పెళ్ళైన తర్వాత చదివిపిస్తున్నారు, మంచి పొజిషన్లో ఉంచుతున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ బయటకు వెళ్ళనీయని వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఇలాంటి ఆడపిల్లలు కూడా ముందుకు వచ్చి మంచి భవిష్యత్తును ఎంచుకోండి. మీకు ఏదైతే ఇష్టమో దాన్ని చేసుకోండి. ఆడపిల్లలు కూడా ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇంకేంది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇంకా నేనేం చేయగలను అని అనుకుంటారు. కానీ మీలో కూడా ఏదో ఒక దాగిన గొప్ప గోల్ అనేది ఉంటుంది, గొప్ప విజయం ఉంటుంది. మీకు తెలియకుండానే మీకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటుందని తెలుసుకోండి. మీరు కూడా చేయగలరు, మనం కూడా సాధించగలం ఎందులోనైనా అనుకోండి. అంతే జరిగిపోతుంది. మనం సాధించలేనంటూ ఏది లేదు. మనం ఫుడ్ పెడితేనే తింటారు భర్తలు. అలాంటిది మనం అసలు ఎంత పని చేస్తామో ఇంట్లో మనకే తెలియదు. అలాంటిది బయటికి వెళ్ళి పని చేయలేమో, ఎంతైనా చేయగలము. ఇలా మీరు అనుకోండి, సరిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.